ప్రభుత్వ ఆస్తులను ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని ఆరోపించారు ఏపీ సిపిఐ నూతన కార్యదర్శి ఈశ్వరయ్య. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. ప్రజల కోసం తమ పోరాటాలు కొనసాగిస్తామంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికారు. ఈరోజు విజయవాడలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన పేరును ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా నేతృత్వంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కూడా ప్రకటించారు. అయితే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలతో పాటు ప్రభుత్వ అమలు చేస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తానంటున్న మనతో పాటు గుజ్జల ఈశ్వరయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా ఈరోజు ఎట్లా ఏమనుకుంటున్నారు? ఏకగ్రీవంగా ఎన్నికవడం సిపిఐ ప్రధానంగా మన ఒంగోలు ఒక వాదన జరిగింది. చివరికి ఈరోజు మిమ్మల్ని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి, కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీ నేతృత్వం? ఒంగోలులో వాదన అన్నటువంటి సమస్య కాదు, ఉన్నటువంటి భిన్నాభిప్రాయాల్లో భాగంగా చర్చల్లో భాగంగా వచ్చినటువంటిది తప్ప అందులో వాద ప్రతివాదాలు కాదు. కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు సహజంగా ఉన్నటువంటి అంశాలు చెప్తారు, అందులో బాధపడాల్సినటువంటిది లేదా వేరే పద్ధతుల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆ నేపథ్యంలోనే ఈరోజు నా ఎన్నిక జరిగింది. కాబట్టి ఎన్నికకు సహకరించినటువంటి కమ్మేడి ముప్పాల నాగేశ్వరరావు గారే నన్ను ప్రతిపాదన చేశారు. వారి ప్రతిపాదన మీదకే నన్ను ఎన్నుకున్నారు. అంటే సిపిఐ అంటేనే ఉద్యమాలకి పురిటిగడ్డ. ఈ నేపథ్యంలో మీ పోరాటం ప్రజల పక్షాన్ని ఎలా ఉండబోతుంది? మీ ఆధ్వర్యంలో కార్యాచరణకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళబోతుంది? నవంబరు 2-3 తారీఖుల్లో మా సిపిఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఆ సమావేశాల్లో ఉమ్మడిగా చర్చించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రోజు రోజుకు తీవ్రం అవుతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ మెడికల్ కాలేజీలే కాదు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పేసి ఇన్ ద నేమ్ ఆఫ్ బెనకచెర్ల అనేటువంటి పేరుతో దాదాపు 81,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన తన వాయిస్ను గట్టిగా వినిపించడానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది. కింద నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు కాబట్టి అందరిని కలుపుకుని ఎలా ముందుకెళ్ళబోతుంది? నాయకత్వానికి వయస్సు లేకపోతే లావు పొడవు అనేటువంటిది కొలబద్ద కాదు. అందులో సైద్ధాంతిక పునాది, పార్టీ పట్ల కమిట్మెంటు, ప్రజా సమస్యల పట్ల ఒక నిబద్ధతతో కూడినటువంటి ఆలోచన విధానం ఉంటే ఖచ్చితంగా పాతవారిని, కొత్తవారిని, పెద్దవారిని కూడా కలుపుకొని పోతుంది. ఆ సిద్ధాంతానికి ఉన్నటువంటి గొప్పతనమే అది. కాబట్టి సిద్ధాంతమే పార్టీ నడిపిస్తుంది. ఆ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఐక్యత, సంఘర్షణ, పోరాటం, విమర్శ, ఆత్మవిమర్శ ఈ పార్టీకి బలమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధం ద్వారానే ముందుకు పోతాం. ప్రజా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.